శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూలై 12 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9391970264. చాలా నమ్మకమైన గురువు గారు అండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించట్లేదు, వీరు చాలా అదృష్టవంతులండి. వీరికి దైవం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరికి పరమేశ్వరు యొక్క అనుగ్రహం అనేది ముఖ్యంగా ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కూడా ప్రతినిత్యం కూడా ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మీ మనసు నిండా కూడా ఈ నామాన్ని జపిస్తూ ఉండాలి. అంతేకాకుండా మీరు పరమేశ్వరుడు యొక్క పూజను ఎప్పుడు కూడా విడవకుండా చేసుకోండి. ప్రత్యేకించి సోమవారం వేళ పరమేశ్వరుడు ఆరాధన వేదికి ఎంతో మేలు చేస్తుందండి. కాబట్టి ఉదయం సాయంత్రము ఇంట్లో దీపారాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి. అలాగే మీ అంటే ఏదైనా సమస్యలు కానీ సంకల్పం కానీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా స్వామికి చెప్పుకోండి. అలాగే మీకు ఎప్పుడు కూడా స్వామి తోడుగా ధైర్యంగా నిలబడి ఉంటాడని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఒక్కొక్కసారి మీకు కష్టం వచ్చినప్పుడు భగవంతుని దూషించకుండా మీ మనసులో ఉన్నటువంటి ఆ బాధ అంతా కూడా భగవంతుడిపై భారం వేసుకొని ఎదుటి వారికి దొరికేటువంటి మనుషులు కాదండి ఈ రాశి వారు. ఇక ఈ రాశి వారికి ఏంటంటే కనుక చాలా తెలివిగా ఉంటారు. అంతేకాకుండా మేధావులుగా కూడా ఉంటారు. అలాగే ఆవలిస్తే పేగులు లెక్కబెట్టేట మనస్తత్వం కూడా వీరికి అని చెప్పుకోవచ్చు. ఎవరినైనా సరే ఇట్టే చూసేయగానే వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పగలరనమాట. వీళ్ళు బయటికి ఎలా ఉంటారంటే అండి, అస్సలు వీరిని ఏమన్నా తెలుసా, వీళ్ళంటే ఏం పట్టించుకోరు, ఇంత పిచ్చోళ్ళు ఏంటంటే అని చెప్పి అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మనల్ని పిచ్చి వాళ్ళు చేస్తారనమాట. కానీ వీళ్ళు ఆలోచించినంత విధానంగా వీళ్ళకి ఏం తెలియదు అనుకున్న వాళ్ళకి తెలియదేమో అన్నట్లుగా వీరి యొక్క ప్రవర్తన అయితే ఉంటుంది. అన్నీ తెలుసండి, ఎందుకంటే వీరి జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి కష్టజీవులు అనమాట. ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా ఒక అంచనా వేస్తారంటే ఏదైనా కానీ రియాక్ట్ అవ్వాలన్నమాట. అలా అంచనా వేస్తారు. అలాగే వీళ్ళు ఏదైనా ఒక విషయం జరుగుతుందని చెప్పి ముందుగానే చెప్తారు. అలాగే మామూలుగా కొంతమంది చూడండి చిన్న చిన్న విషయాలకు ఓవర్గా రియాక్ట్ అవుతారనమాట. ఓవర్గా అరుస్తూ ఉంటారు, ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అంతా కూడా పెద్దగా అవసరం లేదండి, కోపం తెచ్చుకుంటారు. అంతలోనే పెద్ద పెద్దగా కేకలు వేసేసి నలుగురిలో చెడ్డ అభిప్రాయం కొంతమంది తెచ్చుకుంటారు. వీళ్ళు గయ్యాలి, వీళ్ళు ఈ విధంగా అరుస్తారు, నోరేసుకొని పడిపోతారని చెప్పేసి అనిపించుకుంటారు. కానీ ఈ రాశి వారు మాత్రము చాలా అంటే చాలా సైలెంట్గా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటారు. వీళ్ళు అలాగే భగవంతుని రాసి పెట్టుంటే తప్పకుండా మన దగ్గర కూడా వస్తుంది, లేదంటే లేదని చెప్పి విడిచిపెడతారు. ఇలా ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున వీళ్ళు చాలా బిజీగా అయితే ఉంటారండి. వీరు మానసికమైనటువంటి ఒత్తిడి అనేది మానసికపరమైనటువంటి ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుంది. అంటే వీరు చేయవలసినటువంటి పనుల మీద ఉంటుందన్నమాట. కొన్ని పనులు పెండింగ్లో పెట్టుకొని ఉంటారు కదా, అలాంటివి పెండింగ్ పనులు కూడా రేపటి రోజు వీరు పూర్తి చేస్తారు. ఇంకా చెప్పాలంటే మనకు వీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులను కూడా వీరు రేపటి రోజున చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు. అలాగే మీ పిల్లల యొక్క టాలెంట్ని చూసి లేదంటే వారి తెలివితేటలు కానివ్వండి వాటిని చూసి మీరు చాలా అంటే చాలా చక్కగా చదువులో వారికి ఎదిగేటువంటి మంచి విషయాలను ఇంకాస్త ఎక్కువగా చెప్తారనమాట. దాన్ని బట్టి మీ యొక్క మాటలను విని మీ సంతానం కూడా మీ పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. అలాగే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా మనము బిడ్డల కోసమే కాబట్టి అలాంటి బిడ్డలను మంచిగా ఉంటే చక్కగా మనం ఏంటంటే వారి కోసము ముద్దుగా మాటలతో వారితో ఆడుతూ పాడుతూ వారితో కళ్ళెదురుగా తిరుగుతూ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు చూసుకున్నా చాలండి, అంతకన్నా కూడా ఇందుకు సంతోషం ఉండదు కదా. కాబట్టి వారి కోసం కొంచెం గంభీరంగా కోపంగా కాకపోయినా ముద్దుగా వారికి ఇష్టమైనట్లుగానే మంచిగా మాట్లాడి వారికి ఇష్టమైనట్టుగా అన్ని విధాలుగా కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల పెద్ద పెద్ద పొరపాట్లు ఏం కాదండి. మన బిడ్డల కోసం మనం అలా ప్రాట్లాడడం వల్ల నష్టం ఏం లేదు. ఇంకా అలాగే వీరు భార్యాభర్తల లాంటి అంటే ఏదైనా జీవిత భాగస్వామి కోసం నుంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారనమాట.
చదువులో ఆటంకాలు ఉండవు. అలాగే ప్రతి క్షణం కూడా కుటుంబం గురించి, సంతానం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు ఈ రాశివారు. వీరి మనస్తత్వం కూడా చాలా మంచిదండి. అలాగే వీరి కళ్ళెదురుగా ఎవరైనా కానీ కొంచెం ఇబ్బందులు పడుతున్నా కూడా వెంటనే వీళ్ళు కరిగిపోతారండి. మనుషులు ఎంత కోపాలు ఉన్నా కానీ ఏంటంటే వారితో గతంలో ఏదైనా గొడవలైనప్పటికీ కూడా ఇటువంటివన్నీ కూడా ఆ క్షణంలోనే వీరు పట్టించుకోరు. వారికి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మాత్రం వెంటనే రియాక్ట్ అయిపోయి మరలా జాలిపడ్డం, వారికి ఏదైనా సలహాలు ఇవ్వటం చేస్తారనమాట. ఇలా ఈ రాశి వారితో స్నేహం అనేది ఒక అదృష్టం అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారిని జీవిత భాగస్వామి చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతులండి. అంటే ఎవరైతే ఈ రాశి వారిని వివాహం చేసుకుంటారో వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అంతకుముందు కలిసిబాటుతనం తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కలిసి వస్తుంది. సంపాదన చూస్తారు, డబ్బు చేతి నిండా ఉంటుంది. ఒక్కొక్క రూపాయి పోగు చేసి మరి వారిలో ఆశ అనేది పెరిగి ఇంకా సంపాదించినటువంటి తపన వీరికి పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారు బంగారాన్ని కూడా ఇష్టపడతారండి. ఎప్పుడు కూడా ఏదైనా పొదుపు చేయాలనేటువంటి తపన ఉంటుంది. డబ్బులను బాగా పొదుపు చేస్తే, బంగారు పొదుపు చేస్తే ఫ్యూచర్లో ఏదైనా పనికొస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏమైనా సరే ఒక పని చేయాలనుకున్నా కూడా దాన్ని 1-2 సార్లు ఆలోచించి మరి ఆ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏ పని కూడా ఇష్టవిషగా మాత్రం అస్సలు చేయరని చెప్పుకోవచ్చండి. అయితే ఇంకా వివరాలు వెళ్తే కనుక రేపటి రోజు వీళ్ళకి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. దానివల్ల ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఉంటుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి మీలో చురుకుదనం కూడా ఎక్కువగా పెరుగుతుంది. మాటల్లో గొప్పతనం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసము ఎక్కువగా పెరుగుతుందండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయండి. జీవితము కొత్తగా మారటము ఈ రేపటి రోజు మీరైతే చూస్తారు. విద్యార్థులకైతే మంచి అవకాశాలు అయితే వస్తాయి. దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు అయితే వస్తాయి. వ్యాపారం గొప్పగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవండి. ఇంకా రేపటి రోజున ఈ రాశి వారికి పూర్వీకుల యొక్క బలం కూడా ఎక్కువగా తోడవబోతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. దూరమైనటువంటి బంధువులు కూడా దగ్గరవుతారు. మంచి శుభవార్తలు అయితే వింటారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండటం చూస్తారు. ఇక మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని అస్సలు విడిచిపెట్టుకోకండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. ఎందుకంటే గ్రహాల బలం అనేది మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీకు అనుకూలమన్నీ సజావుగా సాగుతాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయకండి. స్వార్థం అనేది కొంతమంది వ్యక్తుల్లో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కొంతమంది వ్యక్తులు గతంలో మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు మరలా మీకు దగ్గరైనటువంటి విధంగా చేతులు జోడించి మరి మా తప్పైపోయింది మన్నించండి, మరలా మీతో మాకు ఏదైనా కానీ అవకాశం ఉంటే మీతో స్నేహం కానీ బంధం కానీ కొనసాగిస్తామని చెప్పి మీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చీకొట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, అటువంటి బంధాలను మరి మరలా తిరిగి మీరు మీ జీవితంలోకి అంటే వాళ్ళను ఆహ్వానించినట్లయితే కనుక వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ విషయాలను వారితో షేర్ చేసుకోకండి. వారిని దగ్గర కూడా రానివ్వకండి. మీ వీలైతే ఒకవేళ రాణిస్తే మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది. కాబట్టి మీ కష్టాంతరమైన ప్రతిఫలం ఇప్పటివరకు లభించడానికి బాధపడుతుంటే కనుక రేపటి రోజున మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఈ రాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుందండి. ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు. ఇష్టం లేనటువంటి పనిని అస్సలు చేయరు. బ్రహ్మదేవుడు చెప్పినా కూడా ఇష్టం లేనటువంటి పనిని మాత్రము చేయము అని చెప్పేసి మొఖాన్ని చెప్పేస్తారు. అయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆగిపోయిన డబ్బులు వస్తాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రేపటి రోజున మీరు ధనవంతులైనటువంటి అవకాశాలు ఏదో ఒక విధంగా అయితే మీకు వస్తాయండి. అలాగే ఈ రాశి వారికి పరమేశ్వర యొక్క అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పరమేశ్వర యొక్క ఆలయానికి వెళ్ళి రేపటి రోజున వీలుంటే 11 ప్రదక్షిణల స్వామివారికి ఆ యొక్క ఆలయం చుట్టూ కూడా ప్రదర్శనలు చేయండి. దానివల్ల మీకు పరమేశ్వరు యొక్క అనుగ్రహం లభిస్తుంది. జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి. మీరు ఎక్కువగా ఏంటంటే గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది కదా, సహజంగా. కాబట్టి అటువంటి ధైర్యంగా మీరైతే ఎదుర్కోండి. అనవసరంగా నిరాశకు గురి కాకండి. అంతా కూడా మీ మంచికే జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే కొన్ని మాట తీరులో కూడా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని బంధువులతో లేదంటే ఇంట్లో వాళ్ళతోనో లేదైనా మాట పెరిగి కొన్ని లేనిపోని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో గొడవలు పడకండి. ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని అందరికీ తెలిసిందే కదా.
కాబట్టి నోటికి వచ్చినట్టుగా అన్నాటి విడిచిపెట్టుకోకుండా ఒక్కొక్కసారి ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడితే జీవితం తిరిగి ఉండదు అంటారు కదండి. కాబట్టి ఇంట్లో కూడా ధనవర్షం కురుస్తుంది. జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు అయితే ఉండదండి. అదృష్టం అనేది మన వెంట ఉంటుంది. మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మంచి అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే విడిచిపెట్టుకోకండి. అయితే ఈ రాశి వారికి పెళ్లి విషయానికి వస్తే కనుక అందమైనటువంటి అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అమ్మాయి అయితే అందమైన అబ్బాయిని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరి మనసులో గొప్ప ప్రేమ కూడా దాగి ఉంటుంది. దాన్ని బయటకు మాత్రం అస్సలు వ్యక్తపరచరు. వీరికి అత్యాశ కూడా ఎక్కువగానే ఉందండి. అన్నీ కూడా ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు. సంతోషాన్ని వెతుక్కుంటారు. అనవసరమైనటువంటి విషయాలను అస్సలు ఏం మాట్లాడరు. వీరి టైంను ఎక్కువ సేవ్ చేసుకోవడానికే వీరు చూస్తూ ఉంటారనమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోరు. ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి కర్మ మార్గాల్లోనే నడుచుకుంటూ ఉంటారు. డబ్బును సంపాదించి అనుకుంటూ ఉంటారు. వీరికి విమర్శించే వాళ్ళంటే అస్సలు నచ్చదండి. దానివల్ల వీరికి మరింత కోపం కూడా వస్తుంది. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా ఆకంఠంగా ఉండబోతుంది. కాబట్టి ఎలాగో మీకు రేపు ఎటు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి సందర్శించి స్వామివారికి తులసి మాలను సమర్పించండి. అలాగే మంచిగా మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా స్వామివారికి చెప్పుకోండి. కష్టాలను తీర్చమని చెప్పి ఆ ఏడుకొండల వారికి చక్కగా మొక్కుకోండి. మీ సంకల్పం అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి. మరి తెలుసా కానీ రుచికర జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.